నీ కుటుంబాన్ని అవమానిస్తాడు, ఇష్టానికి మాట్లాడతాడు. నీ కుటుంబం అవమానపడితే పర్వాలేదా? అయ్యో, ముందు మనం డబ్బు ఏర్పాటు చేసే దారి చూడాలి. హలో, నేనే. చెప్పు సంధ్య, ఏంటి నైట్ టైంలో కాల్ చేసావు? ఇప్పుడే గుర్తొచ్చానా? నాకు కాస్త డబ్బు కావాల్సి వస్తుంది. ఎవరైనా తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి చెప్పిస్తావా? ఎక్కడికైనా వెళ్తున్నావా? దానికి నగలు కొనుక్కోవాలనుకుంటున్నావా? అదేం లేదే. నాన్నకు కాస్త డబ్బు అవసరం ఉంది. డబ్బులంతా ఎవరు సహాయంగా ఇవ్వరు. 1000 రూపాయలు అప్పుగా ఇచ్చినా కూడా మరుసటి రోజు 100 రూపాయలు ఎక్స్ట్రా వేసి వడ్డీ తీసుకుంటున్నారు. ఏమీ చేయలేను. వడ్డీకే దొరుకుతుంది, ఓకేనా? పర్వాలేదే. సరే, నేను నిన్నొక దగ్గర తీసుకెళ్తాను. మా నాన్నకి తెలిసిన వాళ్లే. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగి చూద్దాం. ఖచ్చితంగా దొరుకుతుందా? నేనేమన్నా దేవుణ్ణా? రేపు వెళ్ళి అడిగి చూద్దాం. డబ్బులు దొరికితే నీ అదృష్టం. ఏమంటావ్? సరేనే, రేపు మర్చిపోకుండా తీసుకెళ్ళు. నేను ఖచ్చితంగా తీసుకువెళ్తాను. సహాయం అని అడుగుతున్నావు, చేయకుండా ఉంటానా? థాంక్స్. సరే, ఉంటాను. అమ్మా, అమ్మా, టీ అడిగాను కదా. వస్తున్నానుండ్రా. ఎప్పుడు అడిగితే ఎప్పుడు తీసుకొస్తున్నారు? సరేరా, ఏం చేయమంటావు? నేనేమన్నా చిన్నపిల్లనా పరిగెత్తుకుంటూ వెళ్లి పనులు చేయడానికి? నెమ్మదిగానే చేయగలనురా. సరే సరే, చాలా మాట్లాపండి. నువ్వు పెళ్లి చేసుకుని ఇంటికి ఒక కోడల్ని తీసుకొచ్చావే అనుకో, నేను నీలాగే కూర్చుని టీ తీసుకురా, కాఫీ తీసుకురా అని ఆర్డర్స్ వేస్తూనే ఉంటాను. ఓ, అయితే కోడలని ఇంటి పని మనుషులా మార్చేదే అమ్మల పనన్నమాట. నీకు రాబోయే కోడలు పాపం అమ్మా. రేయ్, నేను మిగతా అత్తగారిలా కాదురా. నా కోడల్ని అరచేతిలో పెట్టుకుని చూసుకుంటాను. నువ్వు సంధ్యని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకురారా, ఆ తర్వాత చూద్దుగాని నేనెలా ప్రవర్తిస్తాను. అమ్మా, నువ్వు సంధ్య అనే కోడలని ఫిక్స్ అయిపోయావా? అవునరా, తన కుటుంబ పరిస్థితులు, తన మనసు నాకు చాలా నచ్చాయి. అమ్మా, ఏంటమ్మా మీరు? రేయ్, నువ్వు సంధ్యని నేరుగా చూడలేదు కదా, చూసావే అనుకో, వెంటనే సరే అమ్మా తనని పెళ్లి చేసుకుంటాను అంటావు. ఓహో, ఇలా చూడండమ్మా, అనవసరంగా అత్యాసపడి మనసులో ఆశని పెంచుకోకూడదు. ఏరా, మనసుకు బాగా నచ్చిన సంధ్యని నా ఇంటికి కోడలుగా తీసుకురావడం అత్యాస అంటావా? అయ్యో అమ్మా, అది కాదమ్మా. సంధ్య మనసులో ఏముందో మనకెలా తెలుస్తోంది చెప్పు? తన దగ్గరికి వెళ్ళి నాకు కోడలుగా రా అని టార్చర్ పెట్టడం తప్పమ్మా. అదెందుకు మీకు అర్థం కావడం లేదు? సతీష్, తనని నేనేమీ ఇబ్బంది పెట్టడం లేదు. తను సరే అని ఒప్పుకున్న తర్వాతే మిగతా విషయాలు మాట్లాడబోతాను. అమ్మా, తనని కట్టుకోబోయే అబ్బాయి అలా ఉండాలి ఇలా ఉండాలని ఎన్నో ఆశతో ఉంటుందమ్మా. సంధ్య ఆశలేంటో ఎవరికి తెలుస్తోందమ్మా? బహుశా నన్ను కలిసాక నచ్చలేదని కూడా చెప్పచ్చు. అందువల్ల తన స్థానంలో ఉండి నువ్వు కాస్త ఆలోచించి చూడమ్మా. అవునరా, నిన్నింకా తను చూడలేదు కదా. రారా, మనిద్దరం ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసొద్దాం. అమ్మా, ఇప్పుడే కదమ్మా చెప్పాను పెళ్లి కోసం ఎవరిని బలవంత పెట్టకూడదని. ఇలా చూడండి అమ్మా, మీరు తనతో మాట్లాడారు కదా, కొద్ది రోజుల పాటు దయచేసి వెయిట్ చేయండి. ఆవిడ మీకు ఫోన్ చేసేంత వరకు ఈ విషయం గురించి మీరు ఆవిడతో ఏం మాట్లాడకండి, ఫోన్ కూడా చేయకండి. ఓకేనా? ఓకేనా? సరేరా, నువ్వు చెప్పింది కరెక్టే. ఓకేమా, నేను బయలుదేరుతున్న టైం అయింది. రే, మధ్యాహ్నం భోజనానికి వస్తావుగా? నేను బయట భోంచేస్తాను, ఓకేనా? రే సతీష్,
నిన్ను చూస్తుంటే మీ నాన్నగారిని చూస్తున్నట్టే ఉందిరా. అమ్మా అమ్మా! అతని గురించి మాట్లాడొద్దని మీకు ఎన్నిసార్లు చెప్పాను. 10 ఏళ్ల పాటు ఆ మనిషి అడుగుజాడు లేకుండానే కదా ఉన్నారు. అలాంటప్పుడు ఇప్పుడెందుకు ఆయన గుర్తొస్తున్నారు? అది కాదురా, ఆయన ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా సరే తండ్రి తండ్రే కదరా. అమ్మా, అతని గురించి మీరు ఇంకెప్పుడు మాట్లాడకూడదని చెప్పానా? మాట్లాడకుండా ఉండవా? ఎందుకంటున్నానంటే ఇలా చూడమ్మా, మనం వసతిగా ఉంటే జీవితాన్ని మార్చుకోవచ్చు, కానీ జీవిత భాగస్వామి మార్చుకోవడం మంచిది కాదు చెప్తున్నా. అలా మార్చిన వాడు అసలు మనిషే కాదు. ఏ రోజైతే మిమ్మల్ని వదిలేసి ఇంకొక మనిషితో తను పారిపోయాడో అప్పుడే అతను నాకు నాన్న కదని అనుకున్నా. 10 సంవత్సరాలుగా అతను గుర్తు లేకుండానే కదా బతికా. అలాంటప్పుడు ఇప్పుడెందుకు అతను హఠాత్తుగా నీకు గుర్తుకొచ్చాడు కొత్తగా? కాదురా, నీ పెళ్లికైనా ఆయన. అమ్మా, ఇలా చూడండమ్మా, ఒక ఆడది మగాన్ని నమ్ముకుని వచ్చినప్పుడు జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత భర్తది. అతను ఏ రోజున మిమ్మల్ని అలా చూసుకున్నాడా? లేదుగా. చెప్పండి. ఇలా చూడండి, మీకు భర్త లేదన్నట్టు అయిపోయింది కాబట్టి అతను నా తండ్రి కూడా కాదు. స్పష్టంగా చెప్పాలంటే అతను చనిపోయాడు. సతీష్. అవునమ్మా, అతను చనిపోయారు. అతను పారిపోయిన తర్వాత నన్ను ఈ కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చింది మీరేగా. ఇక మనకతను ఎందుకమ్మా? మా అమ్మ పువ్వు బొట్టుతో ఎప్పుడు సుమంగళంగానే ఉండాలని ఆ మనిషి కట్టిన తాళిని మీ మెడలో ఇంకా ఉండనిచ్చాను. అవునమ్మా, వద్దు అమ్మా, దయచేసి చెప్తున్నాను, ఇక మీదట మనిషి గురించి ఆలోచించకండి, మాట్లాడకండి. నాకు టైం అయింది, నేను వెళ్ళొస్తానమ్మా. రా రమ్య. హాయ్ మ్యామ్. రామ్మా. నమస్కారం మేడం. నాన్న బాగున్నారా? బాగున్నారు. కూర్చోండి. ఏంటి రమ్య, ఏదో పర్సనల్ గా మాట్లాడానన్నా? విషయం ఏంటి? తను నా ఫ్రెండ్ సంధ్య. నమస్తే మ్యామ్. నమస్కారం. దీనికి డబ్బులు అవసరం ఉంది. 1,00,000 రూపాయలు డబ్బులు కావాలి. అందుకనే మిమ్మల్ని అడుగుదామని ఇక్కడికి వచ్చాం. ఈ డబ్బులు మీ నాన్న దగ్గరే అడిగుండొచ్చు కదా, ఆయన ఇచ్చేస్తారు. నా దగ్గరికి రావాల్సిన అవసరం ఉండదు కదా. అది కాదు, నాన్నకి తెలియకూడదని అనుకుంటున్నాం. ఏంటి? నాన్నకి తెలియకూడదా? ఏంటి రమ్య ఇది? ఇది నీకు తప్పుగా అనిపించట్లేదా? నేను 1,00,000 రూపాయలు నీకు ఇచ్చింది రేపు మీ నాన్నకి తెలిస్తే నన్ను తప్పుగా అనుకోరా? అది కాదు మేడం. ఇలా చూడు రమ్య, నీకు డబ్బులంటే పర్వాలేదు, నీ ఫ్రెండ్కి అడుగుతున్నావు. మేడం, డబ్బు 2 నెలల్లో వడ్డీ అసలు తిరిగి ఇచ్చేస్తాను. సహాయం చేయండి మ్యామ్, ప్లీజ్. అది కాదమ్మా, వయసులో ఉన్న అమ్మాయి నా దగ్గరికి వచ్చి అప్పడిగితే నాకే నీ పైన. ప్లీజ్ మ్యామ్, నిజంగానే నాకు కుటుంబ సమస్యలున్నాయి.
మరి ఎందుకు నాన్నకి తెలియకూడదంటున్నావు? తెలిసిన వాళ్ళ దగ్గర, బంధువుల దగ్గర డబ్బు తీసుకోవడం మంచిది కాదని నేను అనుకుంటున్నాను. సంధ్య, డబ్బులు ఎవరి దగ్గర తీసుకున్నా అప్పు అపే కదా. ఎలాగైతేనే రమ్య, మీ నాన్న అనుమతి లేకుండా నేనంతా డబ్బులు ఇవ్వలేను. కావాలంటే మీ నాన్నతో ఒక మాట్లాడి నేను డబ్బులు ఇవ్వనా? అయ్యో మేడం, ఓకేనా? అప్పుడు డబ్బులు ఇస్తాను. వద్దు మేడం. కాస్త హెల్ప్ చేయలేరా? రమ్య, నీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలో తెలియట్లేదు. మీ నాన్న మా నాన్న స్కూల్కి వెళ్ళేంత వరకు ఫ్రెండ్స్గానే ఇప్పటి వరకు ఉన్నారు. దాన్ని నేను చెడగొట్టకూడదు కదా. బయలుదేరండి. మ్యామ్, మా నాన్న దగ్గరికి నేను ఇక్కడికి వచ్చాననే సంగతి చెప్పద్దు. నేను చెప్పను, మీరు వెళ్ళండి. మేము వస్తాం మ్యామ్. సరే. సారీ సంజయ్, ఇలా జరిగింది. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదే. నేను ఎక్కడికి వెళ్ళి డబ్బు అడుగుతాను? ఇప్పుడేం చేద్దాం? ఏం చేయాలో అర్థం కావట్లేదే. కళ్ళ గంతలు కట్టి అడవిలో వదిలినట్టుగా ఉంది. జీవితమే చీకటి మహింగా ఉంది. కావాలంటే మా నాన్న దగ్గర అబద్ధం చెప్పి డబ్బులు తీసుకుందామా? ఆహా, అబద్ధం చెప్పి డబ్బు తీసుకోవద్దే. ఇంకెవరి దగ్గరైనా మనం వెళ్ళి అడుగుదాం. బండితి వెళ్దాం, త్వరగా తీ. మొన్న పెళ్లి చూపులకు వెళ్ళిన సంజలా ఉందే, తనెందుకు షీలా ఆఫీస్కి వచ్చి వెళ్తోంది? కనుక్కుందాం. ఏంటారు చెప్పు. తను నీకు తెలిసిన అబ్బాయా? అవును షీలా, వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు? వాళ్ళకేదో డబ్బుల సమస్య, 1 లక్ష అడగడానికి వచ్చారు. నువ్వు డబ్బిచ్చావా? ఏ, అదెలా ఇవ్వగలను? ముందు వెనక తెలియని వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి నేనైనా కోటీశ్వరాలనా? ఏయ్, ఆ ₹1,00,000 నేను నీకు ఇస్తాను. ప్లీజ్ ఫోన్ చేయి, వాళ్ళు వెళ్ళిపోతారు. ఆలోచించకు, ప్లీజ్ ఫోన్ చేయి. ఉండరా, ఫోన్ Please. చేస్తాను. ఏమైంది షీలా? రింగ్ అవుతూనే ఉంది, ఎత్తట్లేదు. ఆగరా కాస్త. ఫోన్లో ఎవరే? ఆ షీలా మేడమే. ఎందుకు కాల్ చేస్తుందో తెలియట్లేదే. ఫోన్ కట్ అయిందిరా. అయితే మళ్ళీ చెయ్యి. ఆగు, ఎగరద్దు. మళ్ళీ షీలా మేడమే కాల్ చేస్తుంది. ఎందుకు చేస్తుందో తెలియట్లేదే. మాట్లాడినా? వద్దు రమ్య, ఏదైనా బాధపడేటట్టు మాట్లాడతారు. అవునవును, నువ్వు చెప్పేది నిజమే. వెళ్దాం పద. ఫోన్ కట్ అయిందిరా. ఏ ప్లీజ్ నా కోసం ఇంకొకసారి ఫోన్ చెయ్యి. ఏంట్రా నువ్వు వదలట్లేదు? ప్లీజ్ నా కోసం ఇంకొకసారి ఫోన్ చెయ్యి. మళ్ళీ ఆ షీలా మేడమే కాల్ చేస్తుంది. మనం అక్కడ ఏదైనా మర్చిపోయామా? అదేం అయి ఉండదు రమ్య, వెళ్దాం. ఒకవేళ మన అంతే ఏదైనా చెప్పుంటారా? అలా ఏం చెప్పరు రమ్య, పద వెళ్దాం. హే ఉండవే, ఒకసారి మాట్లాడదామే. వద్దే. ఉండు, మాట్లాడదాం. హలో రమ్య,
చెప్పండి శీలా మ్యామ్. ఆఫీస్ వరకు రాగలవా? ఎందుకు శీలా మ్యామ్? నీ ఫ్రెండ్ సంజయ్కి నేను డబ్బులు ఇవ్వాలని అనుకుంటున్నా. ఏంటి మేడం అంటున్నారు? అవును, నీ ఫ్రెండ్కి డబ్బులు ఇవ్వాలని అనుకుంటున్నాను. వచ్చి డబ్బులు తీసుకోండి. ఏంటి శీలా మ్యామ్, మీరు నాన్నకి కాల్ చేశారా? అదేమీ చెయ్యలేదు. నేనే కాస్త ఆలోచించాను. అమ్మాయిని డబ్బులు అడిగితే వాళ్ళకి ఏదో అవసరం ఉండే కదా అడుగుతారు. వచ్చి డబ్బులు తీసుకోండి. చాలా థ్యాంక్స్ మ్యామ్. మంచిది, రండి. ఏంటి ఈవిడ సడన్ గా మనసు మార్చుకుంది? నాకు అదే అయోమయంగా ఉంది. ఏది ఎప్పుడైనా డబ్బులు ఇస్తారని చెప్పింది కదా. రా, ఆవిడ మనసు మారే లోపల డబ్బులు తీసుకుని వద్దాం. వెళ్దాం. వెళ్దాం. మ్యామ్, రండి. మేడం, డబ్బులే ఇవ్వనని చెప్పారు, మళ్ళీ మమ్మల్ని పిలిచారు. ఆలోచించి చూశాను. ఒక అమ్మాయి ఇంత కష్టపడుతుంటే ఒక అమ్మాయిగా సాయం చేయకపోవడం నాకే నా మనసులో కష్టంగా ఉంది. అందుకనే డబ్బులు ఇవ్వాలని నిర్ణయించుకుని ఫోన్ చేశాను. ఇదిగో మా డబ్బులు. చాలా థ్యాంక్స్ మ్యామ్. అమ్మయ్యా. థ్యాంక్స్ నాకు కదమ్మా, తనకి చెప్పు. అయ్యో, ఎంత చెప్పినా నన్ను ఇరికిచ్చేసిందే. అయ్యో. అక్కడ ఎవరున్నారు మ్యామ్? అదే దేవుడికి చెప్పమని చెప్పాను. నిజంగానే థ్యాంక్స్ చెప్పుకుంటాను మ్యామ్. డబ్బే ఇవ్వను, వెళ్ళండి అని చెప్పినా మీ మనసుని మార్చి డబ్బిప్పించిన దేవుడికి జీవితాంతం థ్యాంక్స్ చెప్పుకుంటాను. పర్వాలేదమ్మా. మ్యామ్, ఏదైనా పేపర్ మీద సంతకం పెట్టాలా? నువ్వు ఏ పేపర్లోని సంతకం అక్కర్లేదు. వెళ్ళి రండి. వెళ్ళి రమ్య. 2 నెలల్లోనే వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాను. 2 నెలల్లో అక్కర్లేదమ్మా. నీకెప్పుడు డబ్బులు వస్తాయో అప్పుడు ఇస్తే నాకు చాలు. వడ్డీ వద్దు, ఏమీ వద్దు. డబ్బులు ఎప్పుడు ఇస్తావు అని ఫోనే చెయ్యను. మీకెలా థ్యాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. నాకు జరిగేదంతా కలలా ఉంది. చాలా థ్యాంక్స్ మ్యామ్. మేము వెళ్ళొస్తాం మ్యామ్. సరే, వెళ్ళి రండి. ఏయ్, చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ అంతా పక్కన పెట్టు. డబ్బులు ఇవ్వి అని అంతలా బతిమాలేవే. ఎవరు తను? నీ పక్కింటి అమ్మాయా? నీతో పనిచేసే ఆవిడ? నీ చుట్టాలా? ఎవరు తను? నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి. ఏంట్రా అంటున్నావు? అవునే.